This conference will now be recorded. సో పైన ఉన్నటువంటి ఏవైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో మొత్తం 4 ఉన్నాయి కదా, అందులో ఏది ఇక్కడ ఎర్రర్ ని డిఫైన్ చేస్తుంది? ఓకే, ఇది స్టేట్మెంట్ 1 ఆర్ స్టేట్మెంట్ 2 ఆర్ స్టేట్మెంట్ 3 ఆర్ స్టేట్మెంట్ 4 చెప్పగలరా ఏదనేది? స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 3 4? వెరీ గుడ్. ఎందుకు స్టేట్మెంట్ 4? చాలా మంది ఆన్సర్ నాకు స్టేట్మెంట్ 4 అని చెప్తున్నారు, డి ఆప్షన్. ఎందుకని స్టేట్మెంట్ 4 చెప్పగలరా? రీజన్. సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ స్టేట్మెంట్ 4 అని అంటున్నారు. ఎందుకని స్టేట్మెంట్ 4? సో వెరీ గుడ్. సో ఇక్కడ మనకేంటంటే B2 is an object name dot get data. get data అనేది ఒక మెంబర్ ఫంక్షన్. ఓకే, సో స్టేట్మెంట్ 4 దగ్గర మనకి ఎర్రర్ అనేది వస్తుంది అని చెప్తున్నారు. ఓకే, సో ఎందుకు ఎర్రర్ వస్తుంది సార్ అంటే, గెట్ డేటా అనే ఒక ఫంక్షన్ మనం ఆల్రెడీ డిక్లేర్ చేస్తున్నాం. ఎక్కడ డిక్లేర్ చేస్తున్నాము? ప్రైవేట్ అనే యాక్సెస్ మోడిఫైయర్ దగ్గర డిక్లేర్ చేస్తున్నాం. ఓకే, సో వెరీ గుడ్ మా. సో ప్రైవేట్ యాక్సెస్ మోడిఫైయర్ దగ్గర గెట్ డేటా అనే ఫంక్షన్ ని మనం డిక్లేర్ చేస్తున్నాం కాబట్టి మెంబర్ ఫంక్షన్ ని. సో అందుకోసం స్టేట్మెంట్ 4 ని అంటే B2 డాట్ గెట్ డేటా అని ఎప్పుడైతే కాల్ చేస్తామో కంపైల్ టైమ్ ఎర్రర్ డెఫినెట్ గా వస్తుంది. వెరీ గుడ్ ఆన్సర్. ఓకే, సో దానికి ఆప్షన్ వచ్చేసి డి. సో ఈ క్వశ్చన్ చదవండి ఒకసారి. ప్యాసేజ్ ఇచ్చినాడు, ఇంటిజర్ లో మై var 1 ఈక్వల్ టు 5 అని డిక్లేర్ చేస్తాడు ఒక వేరియబుల్ నేమ్. ఓకే, అండ్ మెయిన్ ఫంక్షన్ లోపల మళ్ళీ అదే సేమ్ వేరియబుల్ ని మళ్ళీ డిక్లేర్ చేస్తాడు, బట్ వాల్యూ చేంజ్ చేస్తాడు 9 అని. సో ప్రింట్ అనే దాన్ని యూజ్ చేసి మై var 1 అని క్రియేట్ చేశాడు. ఓకే, అర్థమైతుందమ్మా? సో ఇక్కడ ఇది గ్లోబల్ వేరియబుల్ లాగా అనమాట. దానికి వాల్యూ ఎంత అంటే 5. అదే గ్లోబల్ వేరియబుల్ ని మళ్ళీ మెయిన్ ఫంక్షన్ లో మళ్ళీ డిక్లేర్ చేశాడు. ఓకే, సో డిక్లేర్ చేసి దానికి వాల్యూ ఎంత అంటే 9. సో ప్రింట్ ఎఫ్ లో మై var 1 అనే దాన్ని ప్రింట్ చేశాడు. ఓకే, సో ఇప్పుడు ప్రింట్ ఎఫ్ లో ఇక్కడ మిస్సింగ్ కోడ్ అంట, సమ్ మిస్సింగ్ కోడ్ ఇక్కడ జనరేట్ అయింది. ఓకే, సో ఆ మిస్సింగ్ కోడ్ మీరు ఐడెంటిఫికేషన్ చేయాలి. ఎలా సార్ అంటే, అజ్యూమ్ దట్ మెయిన్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఎన్ ఎగ్జిక్యూషన్ program. Okay, which of the following option should be replaced the missing code? ఓకే, సో కింద ఉన్నటువంటి ఏ ఆప్షన్ ఇక్కడ మిస్ అయిన కోడ్ లో మనం అటాచ్ చేస్తే అవుట్పుట్ గ్లోబల్ వేరియబుల్ లో ఉన్నటువంటి వాల్యూ 5 వస్తుంది. అర్థమైందని నేను చెప్పింది? సో ఇప్పుడు ప్రింట్ అనే దాంట్లో ఇక్కడ మై var 1 ని ప్రింట్ చేస్తే ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది అంటే 9 ప్రింట్ అవుతుంది. ఓకే, సో 9 ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నాకేంటంటే మై var 1 9 వాల్యూ ప్రింట్ అయింది కదా, అలాగే నాకు గ్లోబల్ వేరియబుల్ లో ఉన్న వాల్యూ 5 అనేది ప్రింట్ అవ్వాలి. ఎక్కడ? మెయిన్ ఫంక్షన్ లోనే ప్రింట్ రాస్తున్నాడు. ఓకే, సో అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? ఇక్కడ ఆప్షన్ ఏది ఇక్కడ ట్రూ అవుతుంది? ఏదైనా ఆప్షన్ ఏ, బి, సి, డి. సో ఇది అక్కడ మనం లోకల్ వేరియబుల్ నేమ్ గ్లోబల్ వేరియబుల్ నేమ్స్ సేమ్ తీసుకోకూడదా? అది కూడా ఇక్కడ మెయిన్, అది కూడా ఉంటుందా? సో మై var 1 ఆఫ్ 0 ఇది అరే వేరియబుల్ కాదు కాబట్టి ఈ ఆప్షన్ అసలు అంతకంటే కాదు. సో బి ఆప్షన్ పనికిరాదు. ఓకే, మై var 1 డాట్ మై var 1 అంట. సో మై var 1 అనేది ఏంటి అంటే ఆబ్జెక్ట్ అనుకుంటాం యాక్చువల్లీ, కానీ ఇక్కడ ఆబ్జెక్ట్ కాదు కదా, ఇది జస్ట్ వేరియబుల్ నేమ్ ఇది. ఓకే, సో డాట్ ఆపరేటర్ తో యాక్సెసింగ్ చేయడానికి పాసిబిలిటీ కాదు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఆప్షన్ డి, నో లోకల్ వేరియబుల్ షుడ్ హ్యావ్ ద సేమ్ నేమ్ యాజ్ దట్.
ఓకే, అంటే మీనింగ్ ఇక్కడ లోకల్ వేరియబుల్ నేమ్ గ్లోబల్ వేరియబుల్ నేమ్ సేమ్ గా తీసుకోకూడదు అని చెప్తున్నాడు. ఓకే, బట్ అది తీసుకోవచ్చు మా, నో ప్రాబ్లం. ఓకే, సో కాబట్టి ఇక్కడ గ్లోబల్ వేరియబుల్ ని మనం ఎప్పుడైనా యాక్సెసింగ్ చేయాలంటే ఆప్షన్ సి. ఓకే, అంటే స్కోప్ రెజల్యూషన్ ఆపరేటర్ అంటే డబుల్ కొటేషన్ ఐ మీన్ ఇలా ఇస్తాం, కోలన్ సింబల్స్ రెండు ఇస్తాం. ఓకే, అలా ఇచ్చి మై var1 అనే వేరియబుల్ నేమ్ ఎప్పుడైతే రాస్తామో సో దాని మీనింగ్ ఏంటి అంటే గ్లోబల్ వేరియబుల్ ని కాల్ చేస్తున్నారు అని మీనింగ్ అక్కడ. అర్థమైందమ్మా? సో ఎప్పుడైనా లోకల్ వేరియబుల్ నేమ్ గ్లోబల్ వేరియబుల్ నేమ్స్ రెండు సేమ్ గా ఇస్తే సో గ్లోబల్ వేరియబుల్ లో ఉన్నటువంటి వాల్యూని మనం యాక్సెసింగ్ చేయాలి అంటే కంపల్సరీగా ఎవరిని యూజ్ చేస్తాం సార్ అంటే స్కోప్ రెజల్యూషన్ ఆపరేటర్ దాంతో ఇక్కడ మనం కాల్ చేసుకుంటాం. అర్థమైందమ్మా? సో దీనికి ఆప్షన్ సి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళొచ్చా? ఓకే, సో దీనికి మీరు ఈజీగా ఆన్సర్ చెప్పగలరు. 18th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెంబర్స్ ఆఫ్ ద క్లాస్ కెనాట్ బి ఇన్హెరిటెడ్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెంబర్స్ ఆఫ్ ద క్లాస్ కెనాట్ బి ఇన్హెరిటెడ్? వెరీ గుడ్, ఆప్షన్ బి, ప్రైవేట్. సో ప్రొటెక్టెడ్ కదమ్మా, ప్రొటెక్టెడ్ అనేది కంపల్సరీగా ఇన్హెరిటెన్సీలో మనం పార్టిసిపేట్ చేస్తారు. ఓకే, సో ప్రొటెక్టెడ్ అని మనం డిస్కస్ చేయకూడదు.
అమ్మా వెరీ గుడ్. సో ఇక్కడ ఆప్షన్ బి, సో ప్రైవేట్లీ అని అంటాం. ఓకే, అండ్ 19th క్వశ్చన్ ఇక్కడ మనకి డిస్ప్లే చేస్తున్నారు. Which of the following items may or may not have its method implementation? ఓకే, సో యాక్చువల్లీ మీకు ఒక కాన్సెప్ట్ మీకు తెలియాలి. సో ఇక్కడ ఏంటంటే సిఎస్సి వాళ్ళు బాగా చెప్తారు దీనికి ఆన్సర్. సో జావా కానీ తెలుసుంటే మీరు దీనికి ఆన్సర్ బాగా ఈజీగా చేయొచ్చు. ఆప్షన్ బి అంట. సో వెరీ గుడ్. సో ఆన్సర్ కరెక్ట్ గా చెప్తున్నారు చాలా మంది. సో ఆప్షన్ బి, సో అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని అంటాం. సో ఎందుకని దీన్ని అబ్స్ట్రాక్ట్ క్లాస్ మే ఆర్ మే నాట్ హ్యావ్ ఇట్స్ మెథడ్ ఇంప్లిమెంటేషన్? ఓకే, అసలు యాక్చువల్లీ మెథడ్ ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి? సో అది మే ఆర్ మే నాట్ హ్యావ్ బీన్ మెథడ్ ఇంప్లిమెంటేషన్ అంటున్నాడు. అంటే వెదర్ మెథడ్ ని మీరు డిఫైన్ చేయొచ్చు, చేయకపోవచ్చు. అటువంటి దాన్ని ఇక్కడ ఏ ఐటమ్ కింద మనం డిఫైన్ చేసి తీసుకుంటారంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని అంటారంట. ఓకే, ఇది యాక్చువల్లీ జావాలో ఇంప్లిమెంటేషన్ చాలా ఇంపార్టెంట్ మా అబ్స్ట్రాక్ట్ క్లాస్. బట్ C++ లో కూడా మనకి వస్తుంది అబ్స్ట్రాక్ట్ క్లాసెస్. ఓకే, సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి మా, వాట్ ఈస్ మీన్ బై అబ్స్ట్రాక్ట్ క్లాస్? ఓకే, యు నో దట్ ఆల్రెడీ నార్మల్ క్లాస్. సో క్లాస్ అంటే డెఫినేషన్ మీకు తెలుసు కదా. క్లాస్ లోపల ఏముంటాయి? మెంబర్స్ ఉంటాయి అండ్ మెంబర్ ఫంక్షన్స్ కూడా మనం డిఫైన్ చేసి తీసుకుంటాం. ఓకే, సో ఇలా మెంబర్ ఫంక్షన్స్ అన్ని కూడా మనం క్లాసెస్ లోపల డిఫైన్ చేసి ఉంటాం. మేబీ డిక్లేర్ కూడా చేసి ఉండొచ్చు. ఓకే, సో ఒక నార్మల్ క్లాస్ మీరు తీసుకున్నట్లయితే ఆ నార్మల్ క్లాస్ లో తీసుకున్నటువంటి ఒక మెంబర్ ఫంక్షన్ ఏదైతే ఉందో, లైక్ మెథడ్ కావచ్చు, ఫంక్షన్ కావచ్చు. ఓకే, సో డెఫినెట్ గా ఆ మెంబర్ ఫంక్షన్ ని కానీ మీరు ఏం చేయాలంటే కంపల్సరిగా డిఫైన్ చేయాలి. అర్థమవుతుందా నేను చెప్పేది? సో నార్మల్ క్లాసెస్ లో మీరు ఏదైనా మెంబర్ ఫంక్షన్ ఆర్ మెథడ్ ఏదైనా తీసుకుంటే ఆ మెథడ్ ని మీరు కంపల్సరిగా ఏం చేయాలంటే డిఫైన్ చేయాలి. డిఫైన్ అంటే మీనింగ్ ఏంటి? ఆ మెథడ్ కి కంపల్సరిగా బాడీ అనే సెక్షన్ ఉండాలి. ఓకే, అర్థమవుతుందా? సో బాడీ ఆఫ్ ద సెక్షన్ ఉండాలి. అలా బాడీ ఆఫ్ ద సెక్షన్ ఉంటే దాన్ని డెఫినేషన్ మీరు చేశారు అంటే ఇంప్లిమెంటేషన్ చేశారు అని మీనింగ్. ఓకే, బట్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో, ఓకే, ఎందుకు అబ్స్ట్రాక్ట్ క్లాస్ లోకి వెళ్తాం సార్ అంటే మే ఆర్ మే నాట్ బి అని అన్నాడు. అంటే మీరు ఒకవేళ లేకపోతే తరువాత అని మీనింగ్. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఏదైతే అబ్స్ట్రాక్ట్ క్లాస్ తీసుకుంటారో ఆ అబ్స్ట్రాక్ట్ క్లాస్ లోపల మీరు తీసుకున్నటువంటి ఏదన్నా ఒక మెంబర్ ఫంక్షన్ గానీ మెథడ్ గానీ, ఓకే, వెదర్ మీరు డిఫైన్ చేయొచ్చు, చేయకపోవచ్చు. సార్ చేయకపోతే ఎక్కడ డిఫైన్ చేయాలి అంటే ఎవరైతే ఆ అబ్స్ట్రాక్ట్ క్లాస్ ని అక్వైర్ చేసుకుంటారో అంటే ఇన్హెరిటెన్సీ చేస్తారో, ఓకే, ఆ డిరైవ్డ్ క్లాస్ లో ఇంప్లిమెంటేషన్ ఉంటదంట. ఓకే, సపోజ్ లైక్ మీకు అర్థమయ్యే పాయింట్ ఆఫ్ వ్యూ లో చెప్పాలి అంటే ఇదిగోండి ఈ విధంగా తీసుకోవచ్చు. సపోజ్ క్లాస్ ఏ, ఓకే, సో క్లాస్ ఏ తీసుకున్నానమ్మా. ఇందులో నేను యాక్సెస్ మాడిఫైయర్ పబ్లిక్ యూజ్ చేశాను. ఓకే, సో ఇందులో నేను ఇక్కడ ఏం రాస్తానంటే వాయిడ్ డిస్ప్లే అని రాస్తున్నాడు. ఓకే, ఇప్పుడు నాకు చెప్పండి ఈ డిస్ప్లే అనేది వెదర్ మీరు డిక్లేర్ చేస్తారా, డిఫైన్ చేస్తారా? క్లాస్ ఏ లోపల పబ్లిక్ గా ఒక మెంబర్ ఫంక్షన్ తీసుకున్నాను.
ఆ మెంబర్ ఫంక్షన్ ని మీరు డిక్లేర్ చేశారా, డిఫైన్ చేశారా? వెరీ గుడ్. డిక్లేర్ చేసాం. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డిక్లరేషన్. ఎందుకు డిక్లరేషన్ అంటదంటే ఒకే ఒక లైన్ ఆఫ్ ఉంటుంది మనకి డిక్లరేషన్ ఎప్పుడు కూడా. ఓకే. అంటే ఆ మెథడ్ ఏంటి, అంటే మెంబర్ ఫంక్షన్ ఏంటి, సో జస్ట్ దాని పేరు ఏంటి అనే దాన్ని డిక్లేర్ చేయడం అని అంటాం. ఓకే. మరి డెఫినేషన్ ఎలా ఉంటుంది సార్ అంటే, సో ఇక్కడ చూడండి ఈ విధంగా మనం రాసుకోవచ్చు. డెఫినేషన్ మీకు తెలుసు కదా డెఫినేషన్. సపోజ్ ఇందులో నేను డిఫైన్ చేస్తున్నాను. కౌట్ హాయ్ వెల్కమ్ టు SVCN అని ఇస్తున్నాను. ఓకే. హాయ్ వెల్కమ్ టు SVCN అనేది డిస్ప్లే అనే మెథడ్ కి డిఫైన్ చేశాను. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డెఫినేషన్. ఓకే. అంటే ఒక మెథడ్ కి ఇలా బాడీ ఉంటే దాన్ని ఇక్కడ ఏమని కాల్ చేస్తారు సార్ అంటే డెఫినేషన్ అని అంటాం. ఓకే. అంటే ఇక్కడ మీనింగ్ మెయిన్ చెప్తానని చూడండి. నార్మల్ క్లాసెస్ లో కంపల్సరీగా మీరు డెఫినేషన్ చేస్తుంటారు. సో నార్మల్ క్లాసెస్ లో డెఫినేషన్ కంపల్సరీ ఉండాలి. అటువంటిది నార్మల్ క్లాసెస్. ఓకే. బట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలా డిక్లరేషన్ మాత్రమే ఉంటదంట. ఒక క్లాస్ తీసుకుంటే ఆ క్లాస్ లో ఇలా డిక్లరేషన్ పార్ట్ మాత్రమే ఉంటది. అంటే ఇంప్లిమెంటేషన్ ఉండదు. సో డెఫినేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇంప్లిమెంటేషన్. అర్థమైందమ్మా? గుర్తుపెట్టుకోండి. డెఫినేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇంప్లిమెంటేషన్. ఓకే. సో ఇక్కడ ఏంటంటే డెఫినేషన్ ఉండదంట. జస్ట్ డిక్లరేషన్ పార్ట్ మాత్రమే ఉంటది. బట్ దానికి సంబంధించినటువంటి డెఫినేషన్ అంతా ఎక్కడ రాస్తారు సార్ అంటే దాని యొక్క చైల్డ్ క్లాసెస్ లో రాస్తారు. సో లైక్ క్లాస్ బి ఓకే కోలన్ పబ్లిక్ ఏ ఓకే అండ్ ఇక్కడ వై డిస్ప్లే ఆఫ్ ఓకే. సో ఇక్కడ మనం ఏం రాస్తాం సార్ అంటే పబ్లిక్ అనే యాక్సెస్ మోడిఫైయర్ యూజ్ చేసుకుంటున్నాడు అండ్ కౌట్ హాయ్ అని స్టేట్మెంట్ ఇలాగా. ఓకే. అంటే సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే అమ్మా గుర్తుపెట్టుకోండి ఇక్కడ పాయింట్. సో క్లాస్ ఏలో జస్ట్ డిక్లరేషన్ పార్ట్ మాత్రమే ఉంటది. బట్ దానికి డెఫినేషన్ అంతా ఎక్కడ ఉంటదంటే క్లాస్ బిలో ఉంటది. ఓకే. ఇటువంటి దానికి ఇక్కడ మనం అప్లై చేసేటప్పుడు క్లాస్ ఏని ఏమంటాను సార్ అంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని అంటారంట. అర్థమైతుందా? అబ్స్ట్రాక్ట్ క్లాస్ లో జస్ట్ డిక్లరేషన్ ఉంటది. సో దాని యొక్క డెఫినేషన్ అంతా ఎక్కడ ఉంటదంటే చైల్డ్ క్లాస్ లో ఉంటది. ఓకే. సో ఇటువంటి క్లాసెస్ ఏమని కాల్ చేస్తారు సార్ అంటే అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అంటాం. ఓకే. అలా కాదు సార్, నేను డెఫినేషన్ ఎలా కూడా రాసుకోవచ్చు. ఇదిగోండి ఈ విధంగా. ఓకే. సో ఇలా డెఫినేషన్ ఇక్కడ కూడా రాసినా కానీ దీన్ని అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటారు. మే ఆర్ మే నాట్ బి అన్నాడు కదా. కానీ ఇక్కడ మీనింగ్ ఏంటంటే అట్లీస్ట్ ఒక నార్మల్ డిక్లరేషన్ ఆఫ్ మెంబర్ ఫంక్షన్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని అంటాం. ఓకే. గుర్తుపెట్టుకోండి పాయింట్. అట్లీస్ట్ ఒక డిక్లరేషన్ ఆఫ్ మెథడ్ ఉంటే అంటే డిక్లరేషన్ ఆఫ్ మెంబర్ ఫంక్షన్ ఉంటే ఓకే అట్లీస్ట్ ఒకటి. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటాం. సో బట్ అబ్స్ట్రాక్షన్ అంటే మీనింగ్ ఏంటి? సో ఇక్కడ మెయిన్ డెఫినేషన్ చెప్తాను చూడమ్మా. సో మీకు చాలా దగ్గరలో అడుగుతూ ఉంటారు ఇంటర్వ్యూ టైంలో ఏదర్ జావా ఆర్ C++ సేమ్ థింగ్. ఓకే. సో ఇక్కడ మీనింగ్ డెఫినేషన్ కంపల్సరీగా సేమ్ గా ఉంటాయి. సో వాట్ ఈస్ మీన్ బై అబ్స్ట్రాక్షన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్స్ట్రాక్షన్ అంటే మీనింగ్ ఏంటి? సో అబ్స్ట్రాక్షన్ అంటే మీనింగ్ ఏంటి అంటే సో జనరల్ గా మీరు ఎవరైనా చెప్పగలరా అబ్స్ట్రాక్షన్ అంటే? సబ్జెక్ట్ లో కాదు నేను అడిగేది. సో జనరల్ గా వాట్ ఈస్ మీన్ బై అబ్స్ట్రాక్షన్? సో జనరల్ గా అడిగితే అబ్స్ట్రాక్షన్ అని ఏం చెప్తారు? వెరీ గుడ్. హైడింగ్ అని అంటున్నారు చాలా మంది. హైడింగ్ ద నెసెసరీ డేటా. ఓకే. అంటే మీనింగ్ ఏంటి అంటే సమ్ డేటాని హైడ్ చేసి ఓకే ప్రెజెంట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మనకి డిస్ప్లే చేసి చూపించేదాన్ని ఏమని కాల్ చేస్తారు సార్ అంటే అబ్స్ట్రాక్షన్ అని అంటాం. ఓకే. సో దట్ ఈస్ నథింగ్ బట్ డేటా అబ్స్ట్రాక్షన్. అర్థమైందమ్మా? సో ఇక్కడ మెయిన్ గా గుర్తుపెట్టుకోండి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనే కాన్సెప్ట్ లో మొత్తం 4 పిల్లర్స్ ఉంటాయి. ఈవెన్ C++ ఆర్ జావా అన్ని కూడా సేమ్. ఓకే.
ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనే కాన్సెప్ట్ లో మొత్తం ఎన్ని పిల్లర్స్ ఉంటాయంటే 4 పిల్లర్స్ ఉంటాయి. ఆ 4 పిల్లర్స్ ఏంటి? ఓకే, ఒకటి ఇన్హెరిటెన్స్, ఇది వరకు ఆల్రెడీ మీకు డిస్కస్ చేశాను. ఓకే, ఫస్ట్ వన్ ఇన్హెరిటెన్స్. ఓకే, అండ్ సెకండ్ వన్ పాలిమార్ఫిజం అని అంటాం. ఇంకా చెప్పలేదు మీకు, తర్వాత నేను చెప్తాను. ఓకే, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ లో మనకు ఆన్సర్ వస్తుంది, అక్కడ నేను డిస్కస్ చేస్తాను. ఓకే, అండ్ పాలిమార్ఫిజం సెకండ్ వన్. ఓకే, అండ్ థర్డ్ వన్ డేటా అబ్స్ట్రాక్షన్. ఓకే, థర్డ్ వన్ డేటా అబ్స్ట్రాక్షన్. ఫోర్త్ వన్ డేటా ఎన్క్యాప్సులేషన్ అని అంటాం. మొత్తం 4 కాన్సెప్ట్స్ ఉంటాయమ్మా. సో ఓకే, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనే కాన్సెప్ట్ లో మొత్తం ఎన్ని పిల్లర్స్ ఉంటాయి సార్ అంటే 4 పిల్లర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ డేటా ఇన్హెరిటెన్స్, సెకండ్ వన్ పాలిమార్ఫిజం, థర్డ్ వన్ డేటా అబ్స్ట్రాక్షన్, అండ్ ఫోర్త్ వన్ డేటా ఎన్క్యాప్సులేషన్ అని అంటాం. ఓకే, ఇలా మొత్తం ఎన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి సార్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లో మెయిన్ గా ఈ 4 కాన్సెప్ట్స్ మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయంట. ఓకే, అందులో మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే డేటా అబ్స్ట్రాక్షన్ అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మీకు చెప్పాను. సో సమ్ ఇన్ఫర్మేషన్ ని హైడ్ చేసి ప్రెజెంట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మనకి చూపించేదాన్ని ఇక్కడ ఏమని కాల్ చేస్తాం సార్ అంటే డేటా అబ్స్ట్రాక్షన్ అంటాం. సో ఇక్కడ డెఫినేషన్ రాస్తున్నాను చూడండి. The data abstraction is a process of providing only essential details, okay, to the outside of the world and hiding internal details. అంటే లోపల ఏం ప్రాసెస్ జరుగుతుంది అనేది ఎక్కడ మనకి డిస్ప్లే కాదంట. ఓకే, బట్ అవుట్ సైడ్ మనకి ఎలా వర్క్ అవుతుంది అనేది మాత్రం ప్రొవైడ్ చేయబడుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అబ్స్ట్రాక్షన్ అని అంటాం. ఓకే, అండ్ మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే లైక్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ కింద మనం డినోట్ చేయాలంటే ఏసీ అనుకోండి ఎగ్జాంపుల్. ఓకే, ఏసీ తీసుకున్నామా, ఆ ఏసీ మనకి ఏసీ రిమోట్ ఉంటుంది కదా. ఓకే, ఆ ఏసీ రిమోట్ లో మనకి ఇక్కడ లైక్ దాన్ని ఏమంటారు స్విచ్ ఆన్ ఆర్ ఆఫ్ అనే బటన్స్ ఉంటాయి ఏసీ రిమోట్ లో. ఓకే, సపోజ్ మీరు ఆన్ చేయాలంటే ఆన్ బటన్ ని క్లిక్ చేశారనుకోండి రిమోట్ లో, సో ఏసీ స్విచ్ ఆన్ అవుతుంది. ఓకే, సో సేమ్ సిమిలర్ దట్ మీరు ఆఫ్ చేయాలి అంటే ఆఫ్ బటన్ మళ్ళా క్లిక్ చేస్తే ఆగిపోతుంది. ఓకే, సో ఇప్పుడు టెంపరేచర్ ఇంక్రీజ్ చేయాలన్నా లేకపోతే తగ్గించుకోవాలన్నా ఇటువంటివి మేనేజ్ చేయాలంటే రిమోట్ లో ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ బటన్స్ ఉంటాయి. యు నో దట్ ఆల్రెడీ. ఓకే, అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే రిమోట్ లో మనం ఏమన్నా చేంజెస్ చేస్తే ఆ డివైస్ ఏసీ డివైస్ లోకి వెళ్ళి అక్కడ మనకి చేంజెస్ జరుగుతూ ఉంటాయి. ఎలా జరుగుతాయి? రిమోట్ ద్వారా మనం హ్యాండిల్ చేస్తున్నాం. ఓకే, బట్ ఏసీలో సమ్ చేంజెస్ జరుగుతాయి. సో సేమ్ సిమిలర్ దట్ టీవీ. సో టీవీలో మనం వాల్యూమ్ ఇంక్రీజ్ చేయాలన్నా డిక్రీజ్ చేయాలన్నా లేకపోతే లైక్ మీకు నచ్చిన ఛానల్ నెంబర్ ప్రెస్ చేయాలన్నా మనం రిమోట్ లో ప్రెస్ చేస్తూ ఉంటాం కదా. సో దానికి సంబంధించిన ఆపరేషన్ అంతా మనం రిమోట్ లో చేంజ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా టీవీలో కూడా మనకి చేంజెస్ జరుగుతూ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మనకి ఏమన్నా లైక్ రిమోట్ లో చేంజెస్ చేసేటప్పుడు టీవీ ఎలా ఓకే ఎలా రియాక్ట్ ఎలా హ్యాండిల్ చేయబడుతున్నాయి ఆ ఆపరేషన్స్ అన్ని మనకి డైరెక్ట్ గా ఏమైనా కనబడుతున్నాయా ఆప్షన్స్ అన్ని? సో కాదు. సో బట్ అవన్నీ కూడా లైక్ సెన్సార్ ద్వారా జరుగుతున్నాయి అని చెప్తూ ఉంటారు కదా చాలా మంది. అంటే విజిబుల్ గా మనకి ఫిజికల్ గా కనపడదు అక్కడ. ఓకే, అటువంటి దాన్ని అక్కడ ఏమని కాల్ చేస్తారు సార్ అంటే హైడింగ్ అని అంటాం. అర్థమైందమ్మా? సో సపోజ్ ఎగ్జాంపుల్ ఇంకా చెప్పాలి అంటే మీరు బైక్ కానీ స్కూటీ కానీ డ్రైవ్ చేయాలి. ఓకే, సో బైక్ కానీ స్కూటీ కానీ డ్రైవ్ చేయాలి అంటే సంథింగ్ లైక్ బైక్ ని స్టార్ట్ చేయడం. ఓకే, స్టార్ట్ చేసిన తర్వాత ముందుకెళ్ళాలంటే సంథింగ్ లైక్ ఎక్సలేటర్ ఇస్తాం. ఓకే, ఎక్సలేటర్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మనకి బైక్ కానీ స్కూటీ కానీ ముందుకెళ్తూ ఉంటుంది. ఓకే, సో ఫార్వర్డింగ్ వెళ్తుంది. సో ఎలా వెళ్తుంది అని మనము లైక్ మెషిన్ లోకి వెళ్ళి చెక్ చేయలేం కదా. సో లోపల ఇంటర్నల్ గా ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది మనకేం తెలీదు. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ హైడింగ్ అని అంటాం. బట్ బైక్ అయితే స్కూటీ అయితే ట్రావెల్ అవుతుంది. సో అంటే మీకు వాట్ లోపల ఇంటర్నల్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో మనకి తెలీదంట. బట్ ప్రెజెంట్ ఇన్ఫర్మేషన్ అంటే మీకు డైరెక్ట్ గా ఇలా జరుగుతుంది అని మనం చెప్పగలం. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇక్కడ ఏమని కాల్ చేస్తాం సార్ అంటే హైడింగ్ అని అంటాం. ఓకే, సపోజ్ లైక్ ఇంకా చెప్పాలి అంటే వెదర్ మీరు ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ లకి వెళ్ళారు లైక్ సి ప్లస్ ప్లస్ జావా ఇటువంటి కోర్సెస్ జాయిన్ అవుతున్నారు. ఓకే,
అంటే మీరు కొత్తగా జాయిన్ అవుతున్నారు. సో జావా ఇప్పటిదాకా మీకు తెలీదు. సో సార్ మేము పలానా కాలేజీ నుంచి వచ్చాం. సో ఈ కాలేజీ నుంచి మీకు మీ ఇన్‌స్టిట్యూట్‌లో నేను జావా నేర్చుకోవాలనుకుంటున్నాను అని చెప్పి, సో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే లైక్ ఇన్‌స్టిట్యూట్ ఓనర్ ఉంటారో వాళ్ళని అడుగుతారు. ఓకే. ఓకే అమ్మా, జావా బ్యాచ్ ఈ టైంలో ఉంటుంది. నో ప్రాబ్లమ్, మీరు జాయిన్ అవ్వచ్చు అని అంటారు. ఓకే. సో ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు. సో అక్కడ మీరు అడిగే క్వెషన్ ఇక్కడ ఏంటంటే, సార్ జావాలో ఏ టాపిక్స్ మనకి చెప్పగలుగుతారు ఈ ఇన్‌స్టిట్యూట్‌లో? ఓకే. ఎన్ని మంత్స్ ఉంటది డ్యూరేషన్ అంటారు. సో ఆయన చెప్తారు 2 మంత్స్ ఉంటదమ్మా. పలానా ఐ మీన్ క్లాస్ 1 అవర్ ఉంటుంది. సో, ఆ 1 అవర్‌లో ఈ టాపిక్, అలా ఈ టాపిక్, అలా మొత్తం టాపిక్స్ అన్నీ కూడా ఒక పేపర్ షీట్ పైన నోట్ చేసుంటారు. జస్ట్ ఆ పేపర్ షీట్ మీకు చూపిస్తారనమాట. ఓకే. అలా కాకుండా డైరెక్ట్‌గా కూర్చోబెట్టి ఆ 2 మంత్స్ ఆఫ్ కోర్స్‌ని ఎట్ ఎ టైమ్ మీకు చెప్పారు గదా! సో, జస్ట్ ఆ పేపర్ ఏం డినోట్ చేస్తుంది అంటే జస్ట్ వాట్ ఈస్ వాట్ అని మాత్రమే చెప్తుంది. ఓకే. సపోజ్ లైక్ జావాలో ఇన్‌హెరిటెన్సీ, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్ ఇవన్నీ ఉన్నాయని చెప్పాను గదా! బట్ ఇవన్నీ ఏంటి అక్కడ అంటే టాపిక్స్. ఆ టాపిక్స్‌లో డీటెయిల్‌గా ఎగ్జాంపుల్స్ ఇచ్చి అవన్నీ చెక్ చేయాలంటే యూ కెన్ గో ఫర్ క్లాసెస్. ఓకే. అలా క్లాసెస్‌కి వెళ్ళాలి అనుకున్నప్పుడు సో, అప్పుడు దాన్ని ఇక్కడ ఏమని కాల్ చేస్తారు సార్ అంటే డేటా అబ్స్ట్రాక్షన్ కింద మనం తీసుకుంటాం. ఓకే. సో, దట్ ఈస్ కాల్డ్ యాస్ డేటా అబ్స్ట్రాక్షన్. ఇక్కడ మనకి ఆప్షన్స్ వచ్చాయి మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్‌లో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఐటెమ్స్ మే ఆర్ మే నాట్ హావ్ బీన్ ఇట్స్ మెథడ్ ఇంప్లిమెంటేషన్. అంటే మెథడ్ ఈస్ నథింగ్ బట్ మెంబర్ ఫంక్షన్. ఓకే. సో మీరు మెంబర్ ఫంక్షన్ ని డిక్లేర్ చేయొచ్చు, లేకపోతే డిఫైన్ చేయొచ్చు, లేదా తర్వాత అయినా చేసుకోవచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ యాస్ ఎక్కడ పాసిబిలిటీ సార్ అంటే అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ లో ఇండికేట్ చేస్తారంట. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, ఆబ్జెక్ట్స్ ఎవరికి ఉంటాయి? క్వశ్చన్, ఎవరికి మీరు ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయగలరు? సో వెరీ గుడ్. ఓన్లీ క్లాసెస్ కి మాత్రమే మనం ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయగలం. ఓకే. సో యు నో దట్ ఆల్రెడీ ఇన్ ప్రీవియస్ క్లాసెస్ లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. వెరీ గుడ్. అండ్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అని అంటమ్మా, ఇది గుర్తుపెట్టుకోండమ్మా, చాలా ఇంపార్టెంట్. అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అని చెప్తున్నాను కదా, ఈ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ లో ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్లు ఉండవు. అర్థమైతుందా నేను చెప్పింది? సో ఇట్ మే బి ఆర్ సి ప్లస్ ప్లస్ ఆర్ జావా, ఎనీథింగ్ ఎల్స్. ఓకే. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ కి ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్లు క్రియేట్ చేయడానికి లేదు. ఓకే. ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఎప్పుడైనా అడిగితే ఇలా ఆన్సర్ చెప్పండి. అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ కి ఎప్పుడైనా ఆబ్జెక్ట్లు ఉంటాయంటమ్మా? సో ఉండవు. ఓకే. ఓన్లీ ఫర్ నార్మల్ క్లాసెస్ కి మాత్రమే ఆబ్జెక్ట్లు ఉంటాయి. అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ కి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడానికి పాసిబిలిటీ కాదు. ఎందుకు పాసిబిలిటీ కాదు సార్ అంటే ఇప్పుడే చెప్పారు మీరు ఆడ పాయింట్. ఏ రాసాము? మే ఆర్ మే నాట్ హ్యావ్ ఇట్స్ మెథడ్ ఇంప్లిమెంటేషన్ అన్నాడు. ఓకే. సో ఇప్పుడు సపోజ్ మీరు మెథడ్ ఇంప్లిమెంటేషన్ చేయలేదు, జస్ట్ డిక్లరేషన్ పార్ట్ మాత్రమే రాశారు. ఓకే. సపోజ్ ఈ క్లాస్ కి ఒకవేళ అబ్స్ట్రాక్ట్ క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసే పని అయితే ఒకవేళ క్రియేట్ చేస్తుంది అని అనుకుందాం. ఆ అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఏదైతే ఉందో ఆ క్లాస్ కి ఆబ్జెక్ట్ నేమ్ ఏదైనా ఓబీజే అని క్రియేట్ చేస్తే ఓబీజే డాట్ ఆ డిక్లేర్ చేసిన మెథడ్ ని కాల్ చేసాం అనుకోండి, ఆయన దాంట్లో డెఫినేషన్ లేదు కాబట్టి కంపైల్ టైమ్ ఎర్రర్ వస్తది. ఓకే. సో అందుకోసం ఇక్కడ ఏం చేస్తారంటే, సో జావా డెవలపర్లు గానీ, సి ప్లస్ ప్లస్ కానీ ఎక్కడైనా కానీ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ కి ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్లు క్రియేట్ చేయడానికి ఎట్టి పరిస్థితులు యాక్సెప్ట్ చేయదంట. ఓకే. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ కమింగ్ టు దట్, ఇందాక మీకు ఆహ్, గుర్తున్నాయా మనకి చెప్పినప్పుడు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అనే కాన్సెప్ట్ లో ఎన్ని పిల్లర్స్ ఉంటాయి? మా అబ్స్ట్రాక్ట్ క్లాస్‌లో లైక్ డెఫినిషన్ ఉంటే ఒకవేళ ఓకే. సో, డెఫినిషన్ ఉంటే చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్‌తో మనం కాల్ చేసుకోవాలి ఆ మెథడ్‌ని. అర్థమైతుందా నేను చెప్పింది? ఓకే. థాంక్ యూ. ఆ! ఇందాక ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ కాన్సెప్ట్‌లో మొత్తం ఎన్ని పిల్లర్స్ ఉంటాయంటే 4 పిల్లర్స్ ఉంటాయని చెప్పాను. ఓకే. సో, మళ్ళీ మళ్ళీ చెప్తున్నానది. ఒకటి ఇన్‌హెరిటెన్స్. ఓకే. అండ్ సెకండ్ వన్ పాలిమార్ఫిజం అని అంటాం. అండ్ థర్డ్ వన్ ఈస్ నథింగ్ బట్ డేటా అబ్స్ట్రాక్షన్ అంటాం.
అండ్ ఫోర్త్ వన్ డేటా ఎన్క్యాప్సులేషన్ అని అంటాం. ఓకే, ఇలా మొత్తం 4 కాన్సెప్ట్స్ ఉంటాయి. మనకి ఇన్హెరిటెన్సీ అనేది తెలుసు. ఓకే, బట్ దీంట్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, ఆ టైప్స్ కి ఎగ్జాంపుల్స్ ఏంటి అనే దానికి నేను జావా వచ్చినప్పుడు నేను చెప్తానని చెప్పాను. జస్ట్ వాట్ ఇన్హెరిటెన్స్ అని గుర్తుపెట్టుకున్నాం అంతే. ఓకే, అండ్ నెక్స్ట్ కమింగ్ టు దట్ పాలిమార్ఫిజం, సెకండ్ వన్. ఓకే, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ సి ప్లస్ ప్లస్ అండ్ జావా ఆల్సో. ఓకే, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మొత్తం మీద చాలా ఇంపార్టెంట్, అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే పాలిమార్ఫిజం అని అంటాం. ఓకే, సో వాట్ ఈస్ మీన్ బై పాలిమార్ఫిజం అంటే మీనింగ్ ఏం చెప్తాం సార్ అంటే, పాలి అంటే మీనింగ్ ఏంటి? ఓకే, నా మెనీ చేంజెస్ ఇస్ నథింగ్ బట్ పాలిమర్ఫిజం అని అంటాం. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ ఏంటంటే పాలిమర్ఫిజం కంటైన్స్ 2 టైప్స్. వన్ ఈస్ కంపైల్ టైమ్ పాలిమర్ఫిజం అండ్ సెకండ్ వన్ రన్ టైమ్ పాలిమర్ఫిజం అని అంటాం. ఈ 2 పాయింట్స్ ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ వన్ కంపైల్ టైమ్ పాలిమర్ఫిజం అండ్ సెకండ్ వన్ రన్ టైమ్ పాలిమర్ఫిజం అని అంటాం. ఓకే, పాలిమర్ఫిజం కెన్ బి కంటైన్ 2 టైప్స్. వన్ ఈస్ కంపైల్ టైమ్ అండ్ సెకండ్ వన్ ఈస్ రన్ టైమ్. ఓకే, సో ఇక్కడ మీకు చాలా ఇంపార్టెంట్ ఆఫ్ కాన్సెప్ట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సో కంపైల్ టైమ్ పాలిమర్ఫిజం అంటే మీనింగ్ ఏంటంటే దానికి చాలా నేమ్స్ ఉన్నాయి. ఓకే, ఆ నేమ్స్ అన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అన్నా, ఓకే, స్టాటిక్ బైండింగ్ అన్నా, ఓకే, స్టాటిక్ బైండింగ్ అన్నా, అండ్ ఎర్లీ బైండింగ్ అన్నా, ఆర్ ఫోర్త్ వన్ ఫంక్షన్ ఆర్ మెంబర్ ఫంక్షన్ ఓవర్లోడింగ్ అన్నా. ఓకే, వీటన్నిటికీ సేమ్ నేమ్ ఉంటది. అర్థమవుతుందా? సో ఇప్పుడు కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అన్నా, ఎర్లీ బైండింగ్ అన్నా, స్టాటిక్ బైండింగ్ అన్నా, ఓకే, అండ్ ఫోర్త్ వన్ ఫంక్షన్ ఓవర్లోడింగ్. ఓకే, ఫంక్షన్ ఓవర్లోడింగ్ అని అంటాం. ఈ 4 కాన్సెప్ట్స్ ఇస్ సిమిలర్ టు సేమ్. ఓకే, సో అర్థమైందమ్మా? సో మనకి ఇక్కడ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం ఆర్ స్టాటిక్ బైండింగ్, ఎర్లీ బైండింగ్, ఫంక్షన్ ఓవర్లోడింగ్, ఈ 4 నేమ్స్ ఒకటే. ఓకే, అండ్ అనదర్ ఇంకొక డిఫరెంట్ పాయింట్ ఏంటంటే, ఇంకొక సెకండ్ వన్ ఏంటి పాలిమార్ఫిజం అంటే రన్ టైమ్ పాలిమార్ఫిజం అని అంటాం. సో రన్ టైమ్ పాలిమార్ఫిజం ఇస్ నథింగ్ బట్ ఫస్ట్ వన్. సో దానికి సేమ్ సిమిలర్ దట్ ఇంకా నేమ్స్ ఏమున్నాయి సార్ అంటే లేట్ బైండింగ్ అని అంటాం, డైనమిక్ బైండింగ్ అని అంటాం, ఫంక్షన్ ఓవర్ అని అంటాం. అర్థమవుతుందా? సో దట్ ఈస్ నథింగ్ బట్ మెథడ్ ఓవర్ రైడింగ్ అని కూడా అనుకో. ఓకే, సో ఇలా డిఫరెంట్ కోండి. కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం, ఎర్లీ బైండింగ్, స్టాటిక్ బైండింగ్, ఫంక్షన్ ఓవర్లోడింగ్, ఆల్ ఆర్ సేమ్. అండ్ ఇంకొక సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే కంపైల్ రన్ టైమ్ పాలిమార్ఫిజం అని అంటాం. సో ఓకే, రన్ టైమ్ పాలిమార్ఫిజం అన్నా, లేట్ బైండింగ్ అన్నా, డైనమిక్ బైండింగ్ అన్నా, అండ్ ఫోర్త్ వన్ ఫంక్షన్ ఓవర్ రైడింగ్ అని అంటాం. ఓకే, సో మీకు ఈ రెండింటికి డిఫరెన్స్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఫంక్షన్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి, ఫంక్షన్
ఓవర్ రైడింగ్ అంటే ఏంటి? సో మెథడ్ ఓవర్లోడింగ్ ఆర్ మెథడ్ ఓవర్ రైడింగ్ జావాలో అయితే ఇలా కాల్ చేస్తాం. ఓకే, బట్ C++లో మనం ఇలా డిఫైన్ చేసి తీసుకుంటాం. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, లైక్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాస్తాను. సో దానికి ఆన్సర్ ఏమొస్తుందో మీరే నాకు చెప్పాలి. ఓకే, నా నా క్వశ్చన్ చెప్పండి అమ్మా. ఇక్కడ చూడండి, ఆన్సర్ చెప్పండి ఒకసారి ఈ క్వశ్చన్ కి. ఇక్కడ ఏ అనే ఒక క్లాస్ ఉందంట. ఓకే, ఏ అనే ఒక క్లాస్ డిఫైన్ చేశాను. ఆ క్లాస్ లోపల పబ్లిక్ గా ఎన్ని మెంబర్ ఫంక్షన్స్ ఉన్నాయి? సపోజ్ ఇక్కడ ఏ అనే క్లాస్ తీసుకుంటే ఆ ఏ అనే క్లాస్ లో ఎన్ని మెంబర్ ఫంక్షన్స్ నేను డిఫైన్ చేస్తున్నాను? మెంబర్ ఫంక్షన్స్ అమ్మా, క్లాస్ లోపల ఓన్లీ. అర్థమైతుందా నేను అడిగింది? ఏ అనే క్లాస్ లో ఎన్ని మెంబర్ ఫంక్షన్స్ ఉన్నాయి సార్ అని అడిగాను నేను. సో మొత్తం మీద, సో గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో ఏ అనే క్లాస్ లో ఎన్ని మెంబర్ ఫంక్షన్స్ నేను ఇక్కడ డిఫైన్ చేశాను సార్ అంటే 3 మెంబర్ ఫంక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో ఫస్ట్ మెంబర్ ఫంక్షన్ పేరు డిస్ప్లే, సెకండ్ మెంబర్ ఫంక్షన్ నేము డిస్ప్లే, థర్డ్ మెంబర్ ఫంక్షన్ నేమ్ డిస్ప్లే. ఓకే, సో మీకు ఇక్కడ చూడండి, ఫస్ట్ డిస్ప్లే అనే దాంట్లో డిస్ప్లే 1 అనే స్టేట్మెంట్ ప్రింట్ చేశాను. సెకండ్ డిస్ప్లే ఫంక్షన్ లో డిస్ప్లే 2 అని ప్రింట్ చేశాను. థర్డ్ డిస్ప్లే ఫంక్షన్ లో డిస్ప్లే 3 అని స్టేట్మెంట్ ని ప్రింట్ చేశాను. ఇక్కడతో నేను క్లాస్ ని ఎండ్ చేసేసాను. ఓకే, నౌ మెయిన్ ఫంక్షన్ ఒకటి ఓపెన్ చేసి ఆ మెయిన్ ఫంక్షన్ లో ఏ అనే ఒక క్లాస్ కి ఆబ్జెక్ట్ నేమ్ ఓబీజే అని ఒకటి క్రియేట్ చేసి ఓబీజే డాట్ డిస్ప్లే అని ఎప్పుడైతే ఇక్కడ కాల్ చేశానో ఆన్సర్ ఏమొస్తుంది? నేను ఈ టాపిక్ ని ఏమంటానని అడగలేదు. ఈ ప్రోగ్రామ్ ని ఇలాగే రన్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది? ఈ క్లాస్ కొంచెం పక్కన పెట్టండి. ఒక్క నిమిషమ్మా, ఈ క్లాస్ ని కొంచెం పక్కన పెట్టండి. ఈ 3 లైన్స్ ఆఫ్ కోడ్ మెయిన్ ఫంక్షన్ లో ఉందనుకోండి, అప్పుడు ఏ వాల్యూ ఎంత? ఎందుకని? అది కూడా చెప్పాలి. ఆ 3 లైన్స్ ఆఫ్ కోడ్ లో ఏని ప్రింట్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది? ఎందుకని?
సో వెరీ గుడ్. ఏ ఈక్వల్ టు 5 అండ్ ఏ ఈక్వల్ టు 10 అని సేమ్ వేరియబుల్ తీసుకున్నాడు, బట్ ఇనిషియల్ వాల్యూ 5 ఇచ్చారు ఫస్ట్ టైం. సో తర్వాత మోడిఫికేషన్ చేసి 10 ఇచ్చారు. ప్రింట్ఎఫ్ లో ఏని ప్రింట్ చేస్తే 10 వస్తుంది సార్ అంటున్నారు. ఓకే, సో ఎందుకు వస్తుంది 10 అంటే ఓవర్ ఐడి మీన్ లైక్ వాల్యూ రీప్లేస్ అయింది ఆ మెమరీలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ వాల్యూ 5 మెమరీలోకి వెళ్తే ఏ అనే వేరియబుల్ మెమరీలోకి వెళ్తే వాల్యూ ఎంత ఇనిషియల్ అయింది అంటే 5. అప్పుడు మళ్ళీ నెక్స్ట్ లైన్ లో ఏ ఈక్వల్ టు 10 అనేది మళ్ళీ అసైన్ చేశారు, కాబట్టి 5 బదులు 10 అనేది రీప్లేస్ అవుతుంది. ఓకే, సో యు నో దట్ ఎవ్రీథింగ్ ఆల్సో అక్కడ దాకా. ఓకే ఓకే, నౌ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏమొస్తుంది అనుకున్నా. కన్ఫ్యూజ్ చేయడానికి చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు. ఓకే, మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇందాక కొంతమంది ఆన్సర్ కరెక్టే చెప్పారు, మళ్ళా ఇప్పుడు తప్పు చెప్తున్నారు. సో మిమ్మల్ని ఇప్పుడు నేను కన్ఫ్యూజ్ చేశాను. ఓకే, సో ఇక్కడ మెయిన్ గా గుర్తుపెట్టుకోండి మా, వాల్యూస్ దగ్గర అయితే నో ప్రాబ్లం. ఇందాక మీరు ఏ వాల్యూ ఎంత అంటే 10 వచ్చింది, నో ప్రాబ్లం. బట్ ఈ ప్రోగ్రామ్ ని ఇలాగే రన్ చేస్తే కంపైల్ టైమ్ ఎర్రర్ డెఫినెట్ గా వస్తుంది. నాట్ ఫర్ డిస్ప్లే 3. ఓకే, ఎందుకు డిస్ప్లే 3, డిస్ప్లే 1, డిస్ప్లే 2 ఎగ్జిక్యూట్ కావు? సో ఏ అనే క్లాస్ కి ఆబ్జెక్ట్ నేమ్ ఓబీజే అని క్రియేట్ చేశానా, ఓబీజే డాట్ డిస్ప్లే అని ఎప్పుడైతే కాల్ చేసామో, ఓకే, సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సపోజ్, సో ఇప్పుడు 92 మెంబర్స్ ఉన్నారు. ఈ 92 మెంబర్స్ లో సపోజ్ రవి అనే పర్సన్లు ఒక ముగ్గురు ఉన్నారు అనుకోండి. ఓకే, సో ఈ క్లాస్ లో ఉన్నటువంటి రవి అనే పర్సన్ నేను మాట్లాడనమ్మా అన్నారు అనుకో, ఏ రవి అనే పర్సన్ మాట్లాడతారు? సో ఆ రవి ముగ్గురికి కన్ఫ్యూజన్ అక్కర్ అవుతుంది, ఎవరిని పిలిచాడో సార్ అని చెప్పేసి. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అంబిగ్యూటీ అని అంటాం. ఓకే, వెరీ గుడ్ వినయ్. సో అంబిగ్యూటీ అక్కర్ అవుతుంది. అంబిగ్యూటీ అంటే మీనింగ్ ఏంటి? కన్ఫ్యూజన్ రైజ్ అవుతుంది. ఓకే, అంటే కంపైలర్ కి మీరు ఇప్పుడు కన్ఫ్యూజన్ లో పెట్టేస్తారు కంపైలర్ ని. ఓకే, సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫంక్షన్ ఓవర్లోడింగ్ అని అంటాం. ఎందుకు ఫంక్షన్ ఓవర్లోడింగ్ అని కాల్ చేస్తాం సార్ అంటే, ఒకే ఒక క్లాస్ లో, నేను చెప్తున్నాను ఒకే ఒక క్లాస్ లో, మల్టిపుల్ క్లాసెస్ కాదు, ఒకే ఒక క్లాస్ లో మోర్ దెన్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ని విత్ ద సేమ్ నేమ్ ఆఫ్ డెఫినేషన్స్ మీరు డిఫైన్ చేస్తుంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫంక్షన్ ఓవర్లోడింగ్ అని అంటాం. ఓకే, వాట్ ఈస్ మీన్ బై ఫంక్షన్ ఓవర్లోడింగ్ అంటే ఏం చెప్తాం? సేమ్ మెంబర్ ఫంక్షన్ నేమ్ ఉంటుంది, సో డిఫరెంట్ టైమ్స్ ఆఫ్ డెఫినేషన్ మీరు ఒకే ఒక క్లాస్ లో డిఫైన్ చేస్తుంటారు. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫంక్షన్ ఓవర్లోడింగ్ అని అంటాం. ఓకే, అంటే డిస్ప్లే అనే ఫంక్షన్ సేమ్ నేమ్, డిస్ప్లే అనే ఫంక్షన్ సేమ్ నేమ్, అండ్ ఇక్కడ కూడా డిస్ప్లే ఫంక్షన్ నేమ్ సేమ్. ఓకే, అండ్ బాడీ ఆఫ్ ద డెఫినేషన్స్ వచ్చేసి డిఫరెంట్, కానీ ఫంక్షన్ నేమ్ మాత్రం సేమ్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫంక్షన్ ఓవర్లోడింగ్ అని అంటాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అని అంటాం. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎర్లీ బైండింగ్ అని కూడా అంటాం, ఆర్ స్టాటిక్ బైండింగ్ అని కూడా కాల్ చేసుకోవచ్చు. ఓకే, సో మరి ఎర్రర్ రాకుండా ఉండాలంటే, ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏం చేయాలి? ఎనీవన్? ఇక్కడ ఎర్రర్ రాకూడదు. ఈ ప్రోగ్రామ్ ని ఇలాగే రన్ చేస్తే ఎర్రర్ వస్తుంది. సో బట్ సేమ్ ఇదే ప్రోగ్రామ్ నేను ఎగ్జిక్యూట్ చేస్తే ఎర్రర్ రాకుండా ఎగ్జిక్యూట్ అవ్వాలంట. అప్పుడు ఏం చేయాలి? అంబిగ్యూటీ ఎక్కడ అవ్వకూడదు మళ్ళీ అక్కడ. అప్పుడు ఏం చేయాలో చెప్పగలరా? అక్కడ సిగ్నేచర్స్ కెన్ బి చేంజ్డ్. సిగ్నేచర్ అంటే మా ఫంక్షన్ నేమ్ కూడా వస్తుంది మా దాంట్లో, కానీ ఫంక్షన్ నేమ్ మార్చకూడదు నేను. ఓకే, నాట్ ఫర్ సిగ్నేచర్స్. ఇక్కడ ఎవరో చెప్పారు, నాకు పేరు ఎవరు రాయలేదు ఇక్కడ. 549. వెరీ గుడ్ మాతి. యాడ్ పారామీటర్స్ అని కాల్ చేశారు. ఓకే, యాడ్ పారామీటర్స్, ఐ మీన్ పారామీటర్స్ అని కూడా కాల్ చేస్తాం. వెరీ గుడ్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మా, ఒక ఫంక్షన్ కి ఇంకొక ఫంక్షన్ కి డిఫరెన్స్ చెప్పాలి. వెరీ గుడ్ మనీష్. ఇక్కడ ఒక ఫంక్షన్ కి ఇంకొక ఫంక్షన్ కి డిఫరెన్స్ చెప్పాలంట. ఎలా డిఫరెన్స్ మనం చెప్పగలం సార్ అంటే, ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఫంక్షన్ కి డిఫరెన్స్ ఎలా చెప్తామంటే, ఫంక్షన్ నేమ్ మార్చకూడదు, సేమ్ నేమ్ ఉండాలి, బట్ బ్రాకెట్ లో ఆర్గ్యుమెంట్స్ అనేటివి డిఫరెంట్ గా రాయాలి. ఓకే, సపోజ్ డిఫరెంట్ అంటే మీనింగ్ ఏంటంటే, ఒకటి ఇంటిజర్ లో ఆర్గ్యుమెంట్ రాసామనుకోండి, ఇక్కడ వేరే డేటా టైప్ నేమ్ రాయాలి. ఓకే,
అండ్ ఇక్కడ మనకి ఏం రాస్తాం సార్ అంటే ఇద్దరు మీరు ఇంటిజర్లు 2 కావాలంటే 2 ఆర్గ్యుమెంట్స్ మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఈ ఫంక్షన్ ఓవర్లోడింగ్ లో 2 రూల్స్ ఉంటాయమ్మా. ఆ 2 రూల్స్ గుర్తుపెట్టుకోండి చెప్తాను. సో ఫస్ట్ రూల్ ఏంటి అంటే బ్రాకెట్ లో తీసుకున్నటువంటి ఆర్గ్యుమెంట్స్ నేమ్స్ వచ్చేసి ఆర్గ్యుమెంట్స్ అనేది డిఫరెంట్ డేటా టైప్ రాయాలి, లేదా నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఏం చేయొచ్చు అంటే ఇంక్రీజ్ చేయొచ్చు. అర్థమవుతుందా నేను చెప్పింది? 2 రూల్స్. సో ఫస్ట్ రూల్ వచ్చేసి నెంబర్ ఆఫ్ డిఫరెంట్ పారామీటర్, డిఫరెంట్ టైప్ ఆఫ్ పారామీటర్ ని బ్రాకెట్ లో ఆర్గ్యుమెంట్ కింద రాస్తారంట ఒక్కొక్క ఫంక్షన్ కి. ఓకే. అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఏం చేయొచ్చు అంటే ఇంక్రీజ్ చేయొచ్చు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫంక్షన్ ఓవర్లోడింగ్ అంటాం. ఓకే. సో ఇప్పుడు నేనేంటంటే ఓబీజే డాట్ డిస్ప్లే ఆఫ్ 10 అన్నాం అనుకోండి, ఏ మెథడ్ వర్క్ అవుతుంది అంటే డిస్ప్లే 1 అనే స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. ఒకవేళ 10.30 అన్నాం అనుకోండి, అప్పుడు డిస్ప్లే 2 వర్క్ అవుతుంది. ఓకే. సో అలా కాకుండా 10,30 అన్నాం అనుకోండి, అంటే 2 ఇంటిజర్ వాల్యూస్ ఆర్గ్యుమెంట్ ఇచ్చాం. సో కాబట్టి డిస్ప్లే 3 ప్రింట్ అవుతుంది. ఓకే. ఇలా ఒక ఫంక్షన్ కి ఇంకొక ఫంక్షన్ కి డిఫరెన్స్ ఈ విధంగా మనం డిఫైన్ చేసి తీసుకుంటాం. ఓకే. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫంక్షన్ ఓవర్లోడింగ్ అంటాం. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, ఫంక్షన్ ఓవర్ రైడింగ్ అని ఇంకొకటి ఉంది. సో జస్ట్ దాని గురించి డీటెయిల్ గా నేను అంతగా ఏం చెప్పట్లేదు, జస్ట్ వాట్ ఈస్ వాట్ అని మాత్రమే చెప్తాను. సో అంటే మీనింగ్ ఫంక్షన్ ఓవర్లోడింగ్ కి ఫంక్షన్ ఓవర్ రైడింగ్ కి డిఫరెన్స్ ఏంటంటే ఒకే ఒక క్లాస్ లో మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ సేమ్ మెథడ్ నేమ్ మీరు డిఫైన్ చేశారనుకోండి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫంక్షన్ ఓవర్లోడింగ్. ఇప్పుడు దాకా మీకు చెప్పింది. ఓకే. అండ్ సెకండ్ వన్, ఫంక్షన్ ఓవర్ రైడింగ్ అంటే మీనింగ్ ఏంటంటే 2 ఆర్ మోర్ నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి. దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్హెరిటెన్సీ కాన్సెప్ట్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది అక్కడ. ఓకే. సో 2 ఆర్ మోర్ దాన్ నెంబర్ ఆఫ్ క్లాసెస్ మనకి ఒకే ప్రోగ్రామ్ లో ఉంటాయంట. ఆ 2 ఆర్ మోర్ క్లాసెస్ కి రిలేషన్ ఉంటుంది. అండ్ 2 ఆర్ మోర్ క్లాసెస్ లో సేమ్ మెథడ్ ని డిఫైన్ చేస్తుంటారు. సపోజ్ లైక్ ఈ విధంగా. ఓకే. ఇక్కడ చూడండి, గుర్తుపెట్టుకోండి మా, ఇక్కడ ఏ అనే క్లాస్ లో డిస్ప్లే మెథడ్, బి అనే క్లాస్ లో కూడా డిస్ప్లే మెథడే ఉంది. ఓకే. సో సేమ్ నేమ్, సేమ్ పారామీటర్స్, డిఫరెంట్ ఇంప్లిమెంటేషన్స్. ఓకే. దట్ ఈస్ నథింగ్ బట్ వెరీ గుడ్ సుష్మిత. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫంక్షన్ ఓవర్ రైడింగ్ అని అంటాం. అర్థమైందమ్మా? సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓవర్ రైడింగ్ ఈజ్ నథింగ్ బట్ 2 ఆర్ మోర్ దాన్ నెంబర్ ఆఫ్ క్లాసెస్, ఇక్కడ రెండే నేను రాశాను. సో 2 ఆర్ మోర్ దాన్ నెంబర్ ఆఫ్ క్లాసెస్ లో సేమ్ నేమ్. Okay, so same parameters names. Okay, same parameters type. Okay, so different implementation is nothing but function overriding ani antam. Okay, this is called as runtime polymorphism or late binding or dynamic binding. Okay, all names are same. Okay, so ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి సార్. ఇప్పుడు నేను డిస్ప్లే ఫంక్షన్ ని కాల్ చేస్తే ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది సార్ అంటే, ఎవరి యొక్క ఆబ్జెక్ట్ తో మీరు కాల్ చేస్తారు రిఫరెన్స్, బి అనే క్లాస్ కి సంబంధించిన ఆబ్జెక్ట్ ని మీరు క్రియేట్ చేస్తే సో బి అనే క్లాస్ లో ఉన్న డిస్ప్లే మెథడ్ వర్క్ అవుతుంది. అలా కాదు సార్, ఏ అనే క్లాస్ కి సంబంధించిన ఆబ్జెక్ట్ నేమ్ రిఫరెన్స్ నేను క్రియేట్ చేస్తే ఏ అనే క్లాస్ లో ఉన్నటువంటి డిస్ప్లే అనే మెథడ్ మనకి వర్క్ అవుతుంది. ఓకేమా? సో ఇలా మనకి ఓవర్ రైడింగ్ అని అంటాం. సో ఇప్పటిదాకా మీకు సో అబ్స్ట్రాక్షన్ గురించి చెప్పాను, అండ్ ఫంక్షన్ ఓవర్లోడింగ్ అండ్ ఫంక్షన్ ఓవర్ రైడింగ్ గురించి కూడా మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసుకున్నాం. ఓకే. సో నెక్స్ట్ ఎంసీక్యూస్ ఇంకా చాలా ఉన్నాయమ్మా, అవన్నీ కూడా నేను రేపటి క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాం. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకా 2 కాన్సెప్ట్స్ మనకి ఉన్నాయి. ఎన్కాప్సులేషన్ చెప్పాలి, అండ్ C++ లో మనకి వర్చువల్ ఫంక్షన్స్ అని అంటాం. సో ఓకే, ఆ వర్చువల్ ఫంక్షన్ గురించి కూడా నేను నెక్స్ట్ క్లాస్ కి మనం డిస్కస్ చేద్దాం. నో మా, ఒక క్లాస్ లో మనం తీసుకోవడానికి కుదరదు. సో 2 ఆర్ మోర్ దాన్ నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఉండాలి, అంటే కంపల్సరీగా ఇన్హెరిటెన్సీ పార్టిసిపేట్ చేసి ఉండాలి. ఓవర్ రైడింగ్ ఇస్ నథింగ్ బట్. ఓకే. So thank you so much.
క్వశ్చన్ అర్థం కాలేదు మాది. సార్, ఇన్ రియల్ టైమ్ డూ యూ హ్యావ్ ఎనీ anonymous classes?